సార్ మీరు ఆల్గో అనేది డిజైన్ చేస్తూ ఉంటారు. సో, యెస్. యూజువల్లీ ఆల్గో డిజైనింగ్ కావాలంటే ఏమేమి కావాలి? డిజైన్ చేపించుకోవాలంటే ఏమేమి కావాలి? రైట్. సో, ఆల్గో డిజైన్ మనం చేయము. ఓకే. స్ట్రాటజీని డిజైన్ చేస్తాం. స్ట్రాటజీని డిజైన్ చేస్తారు. స్ట్రాటజీ ఉంటే ఆల్గో అనే దాన్ని బ్రిడ్జ్ అంటాం. ఈ స్ట్రాటజీలో ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ మీకు ట్రేడింగ్ టెర్మినల్‌కి ట్రేడింగ్ పంపిస్తుంది. అంటే మీరు స్ట్రాటజీ మా నుంచి స్ట్రాటజీ మీరు డిజైన్ చేస్తారా? లేకపోతే మీ స్ట్రాటజీ మాకిస్తారా? మేము ఎప్పుడు కూడా మీ స్ట్రాటజీనే డిజైన్ చేస్తాం. ఓకే. ఎందుకంటే మా స్ట్రాటజీని మీరు ఎప్పుడు టెస్ట్ చేస్తా ఉంటారు. ఇఫ్ ఇట్ ఈస్ ఏ బెస్ట్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అయినా కానీ అది మీ ఓన్ కాదు. మీ ఓన్ కాని ప్రతిసారి ఏమనిపిస్తుందంటే లాస్ అయిన ప్రతిసారి అరే మనది వర్కౌట్ అవుతుంది కదా అని అంటాం. సో దాదాపుగా నేను మీ స్ట్రాటజీని వర్కౌట్ చేయడం కోసం ప్లాన్ చేస్తాను. సో మీ స్ట్రాటజీని నేను ఎందుకు డిజైన్ చేస్తాను అంటే మీ స్ట్రాటజీకి కండిషన్స్ మీకు ఐడియా ఉంటుంది. దాన్ని మీరు బిలీవ్ చేశారు. దాన్ని మీరు ఆల్రెడీ లైవ్‌లో టెస్ట్ చేసి ఉంటారు. అంటే స్ట్రాటజీ రూపంలో కాకుండా మాన్యువల్ ట్రేడింగ్‌లోనో ఏదో రూపంలో మీరు దాన్ని చేసి ఉంటారు. దాని మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటది. సో మీరు నమ్మిన స్ట్రాటజీని నేను డిజైన్ చేశాననుకో, మీరు కాన్ఫిడెంట్‌గా ట్రేడింగ్ చేయడానికి వెళ్తారు. ఓకే. నా స్ట్రాటజీ ఇచ్చాననుకో మీరు ఏమడుగుతారంటే స్ట్రాటజీలో ప్రాఫిట్ ఎంత అని అడుగుతారు. అవును. ఒకవేళ లాస్ వచ్చిందనుకో ఈ స్ట్రాటజీ బాగాలేదని వెళ్ళిపోతారు. సో అదే మీ స్ట్రాటజీ అయిందనుకోండి, హ్మ్. మీకు లాస్ వచ్చినా సార్ అది వస్తది సార్, నా స్ట్రాటజీ అలా ఉంటుంది, నాకు దాని మీద నమ్మకం ఉంది అని మీరు దాని మీద ఉంటారు. ఎవరైతే సొంత స్ట్రాటజీ డెవలప్‌మెంట్ చేసుకుంటారో దాదాపుగా 80-90% వాళ్ళు ఆ స్ట్రాటజీని పట్టుకొని ఉంటారు. అందులో ప్రాఫిట్ తీసుకోవడానికి ట్రై చేస్తారు.